శశి, ఏమిట్రా? ఏమిటలా ఉన్నావు? ఆయనమ్మా, నేను వెంటనే 6 గంటల ఫ్లైట్కి బయలుదేరాలి. నీకేమైనా మతిపోయిందా? బయట చీకట్లు కమ్మేసి గాలివాన వస్తుంటే బయలుదేరాలంటావేమిటి? అమ్మా, బయట పెద్ద తుఫానంట. 24 గంటల వరకు ఎవరు ఇళ్లలోంచి కదలకూడదంట. టీవీలో చెప్తున్నారు. ఎవరేం చెప్పినా నేను వెళ్ళి తీరాలి నాయనమ్మా. ఏమిట్రా నీ మొండితనం? దారి తెన్ను తెలియని ఈ తుఫాన్లో ఎలా వెళతావు? ఎలాగైనా నేను వెళ్ళి తీరాలి నాయనమ్మా, ఎంత కష్టమైనా సరే. ఒరేయ్, నీకు పిచ్చి పట్టిందా? ఈ తుఫాన్లో బయటికి వెళ్ళడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే. నీ ప్రాణం కంటే ముఖ్యమా నువ్వు వెళ్ళడం? అవును నాయనమ్మా, నాకు ప్రాణం కంటే ప్రేమ ముఖ్యం. దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమిట్రా? ఏమిటి నువ్వు అనేది? నాయనమ్మా, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ప్రేమని, ప్రేమించిన మేఘనని శాశ్వతంగా పోగొట్టుకుంటాను. ఆ తర్వాత నేను చచ్చినా బతికినా ఒకటే. నాయనమ్మా, ఇక్కడి నుంచి నేను మేఘన షిప్ మీదకి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చెప్పు నాయనమ్మా, నేను వెళ్ళాలా లేక తుఫానుకు బెదిరి చావుకు భయపడమంటావా? చెప్పు నాయనమ్మా, చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ప్రేమ జీవితం కంటే గొప్పది. పిరికి మనిషికి ప్రేమించే హక్కు లేదు. ప్రేమను గెలిపించలేని మనిషికి జీవించే అర్హత లేదు. నువ్వు వెళ్ళాలి, మేఘనను కలవాలి, మీ ప్రేమ గెలవాలి. వెళ్ళు బాబు, వెళ్ళు. Wish you all the best. థ్యాంక్ యూ నాయనమ్మా, థ్యాంక్స్. సార్, సార్, వైజాగ్ ఫ్లైట్ డిలే. డిలేడా? Yeah. ఎంతసేపు అండి? 6 hours. Your attention please. Passengers traveling by Boeing 737. అమ్మయ్యా, రెడీగా ఉన్నావు కదా, బతికించావు. చూడు మేఘన, అమ్మ అర్జెంటుగా జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. ఇందాక నుంచి గొడవ చేస్తుంది. నాకేమో ఆఫీస్లో స్పెషల్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మని షాప్కి తీసుకెళ్ళు. ఏలే సుధా, అమ్మాయిని షాప్కి తీసుకెళ్తుంది. నీ కావాల్సిన షాపింగ్ చేసి వెళ్దామా మరి? అదేమిట్రా కృష్ణుడు, తనేదో తన ఫ్రెండ్ బర్త్డే అని అర్జెంటుగా వెళ్తుంటే వేరే పని మీద పంపిస్తావేమిటి? అంతగా కావాల్సి వస్తే రాజు, మధు ఉన్నారు, వాళ్ళని పంపిస్తానులే. సరే, ఎవరినో ఒకరిని తొందరగా పంపించు. నువ్వు వెళ్ళమ్మా.